రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటారా? అదేనండి, పుతిన్ బాడీ డబుల్ వ్యవహారం. ఇప్పుడు నిజంగా పుతినే స్వయంగా ఇండియా వచ్చాడా, లేదా ఆయన బాడీ డబుల్ పంపించాడా అనేది హాట్ టాపిక్ గా మారింది. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన అంశం అమెరికా రష్యా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్ భేటీ. 10 ఏళ్ల కాలంలో పుతిన్ అమెరికాకు రావడం అదే మొదటిసారి. 2015 సెప్టెంబర్లో న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి హాజరయ్యారు పుతిన్. మళ్లీ తాజాగా ట్రంప్ తో భేటీ అయ్యేందుకు అలస్కాలో అడుగుపెట్టారు పుతిన్. అయితే అలస్కాకు వచ్చింది నిజంగా పుతినేనా అనే అనుమానాలు అప్పట్లో రేకెత్తాయి. ట్రంప్ తో సమావేశమైంది పుతిన్ కాదని, ఆయన బాడీ డబుల్ అనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగింది. వారిద్దరి మధ్య జరిగిన చర్చల కంటే కూడా పుతిన్ బాడీ డబుల్ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ట్రంప్ ను కలిసింది అసలు పుతిన్ కాదని, ఆయన ట్రేడ్ మార్క్ అయిన గన్ స్లింగర్ వాక్ అని చాలా మంది నెటిజన్లు వాదించారు. పుతిన్ తన 5వ బాడీ డబుల్ ను ఈ భేటీకి పంపించాడని, అతను పుతిన్ లా లేడని, అతడి చెంపలు నునుపుగా ఉన్నాయని, నిజానికి పుతిన్ ముఖం అంతా నునుపుగా ఉండదని, అతని కుడి చేయి కదలట్లేదని మరికొంతమంది వ్యాఖ్యానించారు. వచ్చిన అతను పుతిన్ కంటే ఎక్కువ చలాకీగా ఉండటానికి ప్రయత్నించినట్లు కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే పుతిన్ కు 3 డూప్స్ ఉన్నారని ఉక్రెయిన్ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చకైతే దారితీసింది. ఈ క్రమంలోనే పుతిన్ తాజా భారత పర్యటన నేపథ్యంలో బాడీ డబుల్ అంశం మళ్లీ తెరపైకొచ్చింది. భారత్ వచ్చింది నిజంగా పుతినేనా, లేక ఆయన బాడీ డబులా అని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఇక కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు, సమావేశాలకు పుతిన్ తన బాడీ డబుల్ ను పంపుతారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉండటం కూడా తాజా అనుమానాలకు తెరలేపినట్టయింది. అదండి సంగతి. మరి భారత పర్యటనకు పుతిన్ వచ్చారా, లేక ఆయన బాడీ డబుల్ వచ్చారా అనేది మీరు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.